దుర్గాదేవి నమః. విశ్వభారతి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి. దేవీ నవరాత్రుల్లో మనం శ్రీదేవి భాగవతాన్ని పఠించుకుంటూ వింటున్నాం, పారాయణం చేస్తున్నాం. అందరికీ ఆ దేవి కటాక్ష వీక్షణాలు లభించాలని ఆశిస్తూ ఈరోజు మనం మొదటి స్కందంలోని 9వ అధ్యాయంతో ప్రారంభిద్దాం. మధుకైటబులు. సూతుడు చెప్పుకుపోయాడు. విష్ణు భగవానుడి శరీరం నుంచి నిద్ర వదిలిపోయింది. అతడి నేత్రాలు, మొహము, నాసిక, భుజాలు, హృదయము, రొమ్ము, శరీరం అంతటి నుంచి తామసీ శక్తి బయటికి వచ్చింది. అద్భుతమైన రూపంతో పైకి లేచింది. ఆకాశం మీద అమేయంగా ప్రకాశించింది. పదే పదే ఆవులించాడు. భగవంతుడు మహావిష్ణువు లేచి కూచున్నాడు. కళ్ళు విప్పాడు. ఎదుట భయంతో గడగడలాడుతున్న బ్రహ్మదేవుణ్ణి చూశాడు. తపస్సు మాని ఇలా ఉన్నావేం? మేఘ గంభీర స్వరంతో అడిగాడు. విచారంగా ఔపిస్తున్నావు, ఏదో భయపడుతున్నావు. ఏం వచ్చి పడింది? దేవా, వినయంగా విన్నవించాడు బ్రహ్మ. నీ చెవి గులిమిలోంచి మధుకైటభులని 2 రాక్షసులు పుట్టారు. భయంకరులు వారు, మహాబలవంతులు. నన్ను చంపడానికి ఉరుకుతున్నారు. వాళ్ళకి భయపడి నీ ఎదుటికి వచ్చాను. నీ భక్తుణ్ణి, మహాపదలో ఉన్నాను. నన్ను రక్షించు. భయపడకు. అభయమిచ్చాడు భగవంతుడు మహావిష్ణువు. వాళ్ళిద్దరినీ చంపేస్తాను. వాళ్ళకి చావు మూడింది కనుకనే యుద్ధ కండూతి పట్టింది అన్నాడు. విష్ణు భగవానుడిలా అంటూనే ఉన్నాడు. బ్రహ్మని వెతుకుతూ వచ్చి పడ్డారు మధుకైటబులు. ప్రళయ సముద్రం నీటి మీద నిబ్బరంగా నిలబడ్డారు నిరాధారంగా. భయపడి పారిపోయి వచ్చావా? బ్రహ్మ మీద గుడ్లురుముతూ అరిచారు వాళ్ళు. రా, యుద్ధానికి నడుం బిగించు. ఓహో, వీడెవడు? ఈ పాము పక్క మీద వీడి కళ్ళ ముందే నీ పని పట్టిస్తాం. నిన్ను చంపేసి వీణ్ణి చంపేస్తాం. రావోయి, రా, చేతులు కలుపు, లేదా మీ దాసుణ్ణి అని చేతులు జోడించు అన్నారు. వాళ్ళ పొగరు మాటలు విన్నాడు విష్ణుమూర్తి. రండి, మీరు ఇద్దరూ నాతో పోట్లాడండి. నేను మీ సరదా తీరుస్తాను అన్నాడు. ఆ మాట విని మండిపడ్డారు మధుకైటబులు. వాళ్ళ కళ్ళు చింతనిప్పులు కురిశాయి. నిఠారుగా నీటి మీద నిలబడ్డారు. పిడుగులురిమినట్లు జబ్బలు చరిచారు. మధుడు ముందు కురికాడు. నిరాధారంగా నించున్న చోటే నించుని నిప్పులు కక్కాడు కైటభుడు. మధుడు, విష్ణుదేవుడు మల్ల యుద్ధానికి తలపడ్డారు. కచాకచి బాహాబాహి పోట్లాడారు. మధుడు అలసిపోయాడు. కైటభుడు కలబడ్డాడు. ఇలా ఒకడు అలసిపోతే ఒకడు రాక్షసులిద్దరూ విష్ణుమూర్తితో విసుగు లేకుండా బాహుయుద్ధం చేశారు. కట్టెదుట బ్రహ్మదేవుడు, అంతరిక్షంలో ఆదిశక్తి. ఈ ఉభయులు మాత్రం ఆ యుద్ధానికి ప్రేక్షకులు. అలా ఎంతో కాలం సాగింది బాహుయుద్ధం. ఒకరి తరువాత ఒకరు కలబడి అలసిపోలేదు. మధుకైటబులు పిసరంత వెనుకాడలేదు. వాళ్ళు క్రమంగా విష్ణుమూర్తికి అలసట కలుగుతూ వచ్చింది. 5000 సంవత్సరాలు ఆగకుండా సాగింది మధుకైటబులతో విష్ణుదేవుడి బాహుయుద్ధం. ఎంతకీ చావటం లేదు రాక్షసులు. ఆలోచించాడు విష్ణుమూర్తి. వీళ్ళు చావకుండా ఉన్నారు. 5000 సంవత్సరాలు హోరాహోరీ పోరాడాను. అలసట అధికం కావచ్చింది నాకు. చెక్కు చెదరకుండా ఉన్నారు వీళ్ళు. ఆశ్చర్యంగా ఉంది. ఇంత ఉద్దండులా వీళ్ళు? ఇంత అగ్గజమా వీళ్ళ బలం? నా బలపరాక్రమాలు ఏమైనట్లు? విష్ణుమూర్తి పరిస్థితి పసికట్టేశారు మధుకైటబులు. వాళ్ళ ఉత్సాహం రెట్టించింది. పొలికేకలు వేశారు. జబ్బలు చరిచారు. విష్ణుమూర్తి కారు మేఘాల్లా ఉరిమారు. అలసిపోయావా? బలం దిగజారిపోయిందా? అయితే ఆగిపో.
మీ దాసుణ్ణి అంటూ చేతులు జోడించు. లేదంటావా? దమ్ముంటేరా, కలబడు, నిన్ను చంపేస్తాం, తప్పదు. తరువాత ఈ 4 మొహాల వాణ్ణి నల్లిని నలిపేసినట్లు నలిపేస్తాం. మధుకైటబులు మాటలు విన్నాడు విష్ణుదేవుడు. నవ్వుతూ మెల్లగా అన్నాడు, అలసిపోయిన వాళ్ల మీద, భయపడిన వాళ్ల మీద, ఆయుధాలు కింద పడేసిన వాళ్ల మీద, పతితుల మీద, పసివాళ్ల మీద చెయ్యి చేసుకోరు వీరులు. సనాతనంగా వస్తూ ఉన్న వీర ధర్మం ఇది. మహావీరులు మీరు మదోత్కటులు, ఒకరి తరువాత ఒకరు అలసట తీర్చుకుంటూ పోట్లాడుతున్నారు. నేను ఒక్కన్నే ఆగకుండా 5000 సంవత్సరాలు మీతో బాహుయుద్ధం చేశాను. మీలాగే నేను కొంచెం విశ్రాంతి తీసుకోనివ్వండి, తరువాత యుద్ధం చేస్తాను, సందేహించకండి. కొంతసేపు ఆగండి, అలసట తీర్చుకుంటాను, న్యాయ మార్గం అనుసరించి తిరిగి పోట్లాడుదాం. అయితే అలాగే కాని అన్నారు మధుకైటబులు. అల్లంత దూరం వెళ్ళి కూర్చున్నారు. అది అవకాశం చేసుకున్నాడు విష్ణుమూర్తి. వాళ్ళు చావకుండా ఉండిన కారణం వివరించాడు. బాగా ఆలోచించాడు. దేవి వాళ్ళకి ఇచ్చిన వరం అవగతమైంది. తమంతట తాము కోరుకుంటేనే కాని వాళ్ళకి చావు లేదని తెలుసుకున్నాడు. ఇంచేత నా చేత చావకుండా ఉన్నారు వాళ్ళు. ఇన్నేళ్లు ఎంత ప్రయాసపడ్డాను, ఊరికే అంతా వ్యర్థమైంది. వీళ్ల మృత్యు రహస్యం తెలిసింది. మరి యుద్ధంతో ప్రయోజనమేముంది? అలా అని యుద్ధం మానేయడం ఎలాగా? మానేస్తే మాత్రం వదులుతారా వీళ్ళు? వరగర్వంతో ఉన్నారు, అందరినీ అష్టకష్టాలు పెడతారు. దేవి వరం అసాధ్యమైంది. ఇంత ఇదైనా చావు కోరుకుంటారా ఎవరైనా? రోగంతో కుసిల్లిపోతున్నా, కటిక పేదరికంతో అలమటించిపోతున్నా ఎవ్వడూ చావు మాత్రం కోరుకోరు. అసలే మదమెక్కి ఉన్నారు మధుకైటబులు. చావు కోరుకుంటారా ఎన్నడైనా? ఏం దారి? దేవిని శరణు వేడుకోవడం కంటే మరో దారి కనబడదు. అవును, ఆమె ప్రసన్నురాలు కాకపోతే ఏ కార్యమూ సిద్ధించదు. ఈ ఆలోచన తట్టడంతోనే మీదికి చూశాడతడు. అంతరిక్షంలో యోగ నిద్ర అవుపడింది. యోగతత్వం ఎరిగిన అమేయాత్ముడు విష్ణుమూర్తి భువనేశ్వరిని, భగవతి యోగ నిద్రని అంతరిక్షంలో చూశాడు. అంజలి బంధం వేశాడు. మధుకైటబుల నాశనం కోరుతూ స్తోత్రం చేశాడు. దేవి మహామాయ, ఓ సృష్టి స్థితిలయకారిణి, నీకు నమస్కారం. ఓ ఆద్యంతరహిత చండి, ముక్తి భుక్తి ప్రదాయిని, నీకు నమస్కారం, నమస్కారం. దేవి, నీ రూపం సగుణమో నిర్గుణమో నిజం తెలియదు. నీ లీలలు అసంఖ్యం, అవగతం కావు. నీ ప్రభావం వల్ల తెలివి తప్పి నిద్రపోయాను నేను. పదే పదే ప్రయత్నించాడు బ్రహ్మ. ఎంతో శ్రమపడ్డాడు లేవదీయడం కోసం. అయినా తెలుసుకోలేకపోయాను. నా ఇంద్రియాలు 6 నా వశంలో లేకుండా పోయాయి. దీనంతటికీ నీ ప్రభావమే కారణం. నువ్వు అనుగ్రహించు. నీ ప్రభావం నా మించి తొలగించి నేను తెలుపుకున్నాను. ఈ రాక్షసులతో యుద్ధం చేశాను. ఎన్నో విధాల పోట్లాడాను. నా బలపరాక్రమాలు వినియోగించాను. లాభం లేకపోయింది. అలసిపోయాను. వీళ్ళు మాత్రం ఎలాంటి వాళ్ళు అలాగే ఉన్నారు. నీ వరమే వీళ్ళకి రక్షగా ఉంది. నీ వరగర్వంతోనే బ్రహ్మను చంపడానికి ఉరికారు. వీళ్లతో బాహుయుద్ధం అంగీకరించాను నేను. మహాసముద్రంలో ఘోరంగా పోరాడాను. 5000 సంవత్సరాలు యుద్ధం చేశాను. చివరికి ఈవేళ మహాద్భుతమైన నీ వరం అవగతమైంది. నీ వర ప్రభావం వల్లే చావు లేకుండా ఉన్నారు వీళ్ళు. ఆ ధీమాతోనే నన్ను ముప్పు తిప్పలు పెడుతున్నారు. అంబా, శరణప్రదాయినివి నువ్వు. నీ శరణు వేడుతున్నాను, నాకు తోడ్పడు. 5000 ఏళ్ల ఈ యుద్ధం చేస్తున్నానా? అలసిపోయాను, అందుకో నన్ను. మహాశక్తివి నువ్వు. దేవతల ఆర్తి నాశనం చేసే జగదంబవి నువ్వు. అనుగ్రహించు. నీ వరం పొంది విరగబడుతున్నారు వీళ్ళు.
ఆ ఈ పాపాత్ములిద్దరూ నన్ను చంపేయడానికే పూనుకున్నారు. ఏం దారి, ఎటు పోయేది నేను? విష్ణుమూర్తి ఆర్తి వింది విశ్వజనని, అతడి జోహారులు అందుకుంది. నవ్వుతూ అంది, నారాయణ, విచారించకు, మళ్ళీ మధుకైటబులతో యుద్ధం చెయ్యి. మోహం కల్పించు, వంచించు, కడతేర్చు. నేను నా వక్ర దృష్టితో చూస్తాను, వాళ్ళకి మోహం కల్పిస్తాను. నా మాయతో వాళ్ళు మోహితులవుతారు. అప్పుడు నువ్వు సంహరించు. ప్రీతిరసం ఉలుకుతున్న దేవి మాటలు విన్నాడు విష్ణుమూర్తి. సముద్రం మధ్య రణరంగానికి ఉరికాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్నారు మధుకైటబులు. ఎంతటెంతట అని కయ్యానికి కాలు దువ్వుతున్నారు. విష్ణువు రావడంతోనే ఉత్సాహంతో పొంగిపోయారు. 4 చేతుల నారాయణమూర్తి రా, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, చేతులు కలుపు. జయాపజయాలు దైవాధీనాలు. ఒకప్పుడు బలవంతుడు గెలుస్తాడు, అదృష్టం వల్ల మరొకప్పుడు బలహీనుడు గెలుస్తాడు. అందుకనే మహాత్ములు గెలిస్తే సంతోషించరు, ఓడినా విచారించరు. పూర్వం నీ శత్రువుల్ని ఎంతోమంది రాక్షసుల్ని నీ పొట్టలో పెట్టుకున్నావు. కానీ ఇప్పుడు మా అన్నదమ్ములిద్దరితో ఓడిపోయావనుకో, తప్పదు. అలా వింటూనే ఇద్దరు విష్ణుమూర్తి మీద విరుచుకుపడ్డారు మధుకైటబులు. అద్భుత కర్ముడు విష్ణు భగవానుడు అమాంతంగా ఇద్దరి మధ్య ఉరికాడు. ఇద్దరినీ పిడిగుద్దుల్లాంటి గుద్దులు గుద్దాడు. మహాబలవంతులు మధుకైటబులు. ఇద్దరూ ఒకేసారి విష్ణుమూర్తిని పోటు మీద పోటు పొడిచారు. దారుణంగా జరిగింది యుద్ధం. ఇరువైపులా విష్ణుమూర్తిని బాధడం లంకించుకున్నారు రాక్షసులు. దీనంగా దేవి వైపు చూశాడు విష్ణుమూర్తి. అంతరిక్షం మీద అట్టహాసం చేసింది దేవి. ఎర్రటి కళ్ళతో వక్రంగా మధుకైటబుల్ని చూసింది. వాళ్ళ దృష్టి దేవి వైపు మళ్ళింది. మన్మథ బాణాల వంటి చూపులు వాళ్ల మీద విసిరింది దేవి. ముసిముసి నవ్వులు నవ్వింది. వాళ్ళ మనసుల్లో కామవాసన రేపింది. అందమైన ఆమె మొహం చూశారు మధుకైటబులు. కామంతో కంగారు పడిపోయారు, మోహంలో మునిగిపోయారు. దేవి వైపు కళ్ళప్పగించారు. పెదవులు చప్పరిస్తూ నిలబడిపోయారు. అది కనిపెట్టాడు విష్ణుమూర్తి. భగవతి మీద వాళ్ళు మోహపడ్డారని గ్రహించాడు. దేవి అభిప్రాయం తెలుసుకున్నాడు. మధుకైటబుల్ని హేళన చేస్తూ మృదువుగా గంభీరంగా అన్నాడు, వీరులారా, మీ యుద్ధం చూసి పరమానందం కలిగింది నాకు. మీ ఇద్దరూ ఇద్దరే, మెచ్చుకుంటున్నాను. మీకు కావలసిన వరం కోరండి. మీరు ఏం కోరితే అది ఇస్తాను. పూర్వం ఎన్నో యుద్ధాలు చూశాను, ఎంతో మంది రాక్షసుల్ని చూశాను. కొల్లమాలిన బలవంతులు వాళ్ళు, కొమ్ములు తిరిగిన బలవంతులు, యుద్ధాల్లో ఆరితేరిన ఆరిందాలు. అయితే మీ ముందు బలాదూరు వాళ్ళంతా. మీ వంటి వీరాధి వీరుల్ని కని విని ఎరుగను. మీ బలాన్ని మించిన పరాక్రమం చూసి ఎంతో సంతోషంగా ఉంది నాకు. అందుకని మీరేం వరం కోరితే అది ఇస్తాను, అడగండి. అసలే కామంతో కళ్ళుగానకుండా ఉన్నారు మత్తులు మధుకైటబులు. విష్ణుమూర్తి మాటలు విని విరగబడి నవ్వారు. అంతలేసి గుడ్లు చేసి చూశారు. జగదానందకారిని మహామాయ వైపు వారచూపులు విసురుతూ విష్ణుమూర్తితో ఇలా అన్నారు, నువ్వు వరమివ్వడమో మేం పుచ్చుకోవడమోనా? మేం యాచకులనుకున్నావా? ఇస్తాను ఇస్తాను అంటున్నావు, ఏమిటిస్తావు? అసలు ఏమియ్యగలవు నువ్వు? కావాలంటే మేమే ఇస్తాం నీకు. ఏం కావాలో కోరుకో, తప్పకుండా ఇస్తాం. వినపడిందా? యాచకులం కాం మేము, దాతలం. కోరుకో, ఏం వరం కావాలో ఇస్తాం. నువ్వు చేసిన యుద్ధమే స్తోత్రం. మాకు నీ యుద్ధ స్తోత్రంతో ప్రసన్నులమయ్యాం. కోరుకో వరం, సందేహించకు. మంచిది, నెమ్మదిగా గంభీరంగా అన్నాడు మహావిష్ణువు. వీరాది వీరులు మీరు ఆడి తప్పరు, మహాదాతలు. ఒక్కటే వరం మిమ్మల్ని కోరుతున్నాను, ఇవ్వండి. మీ ఇద్దరూ నా చేత చచ్చిపోండి. ఇదే నేను అడుగుతున్న వరం. గతుక్కుమన్నారు మధుకైటబులు.
ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. మోసపోయామని విచారించారు. వెంటనే ఎదురెత్తు ఆలోచించారు. 4 వైపులా ఓ మారు కలయ చూశారు. అంతటా జలమే, జలంగా ఉంది ప్రళయ సముద్రం. అయితే ఒక్క మాట అంటూ అందుకున్నారు. నువ్వు మాకు వరమిస్తానన్నావు మొదట, నీ మాట నువ్వు నిలుపుకోవాలి. నీరు లేని విశాలమైన చోట మమ్మల్ని చంపాలి. ఈ వరం మాకిస్తే నువ్వు కోరిన వరం నీకిస్తున్నాం. నీ చేత చావడానికి అంగీకరిస్తున్నాం. వాళ్ళ నోటి మాట నోటిలోనే ఉంది. తన సుదర్శన చక్రం తలుచుకున్నాడు విష్ణుమూర్తి. నవ్వుతూ మధుకైటబులతో ఇలా అన్నాడు, అలాగే కానివ్వండి, నా మాట నేను నిలుపుకుంటాను. నీళ్లు లేని విశాల ప్రదేశంలోనే మిమ్మల్ని చంపుతాను అంటూనే తన తొడలు 2 బాగా పెద్దవి చేశాడు విష్ణుమూర్తి. నీటి మీదే నీరు లేని చోటు చూపించాడు. ఇదిగో ఇక్కడ నీళ్లు లేవు. ఈ ప్రదేశం మీద మీ ఇద్దరూ మీ తలలు అర్పించండి అని నా మాట నేను నిలుపుకున్నాను. మీ మాట మీరు నిలబెట్టండి అన్నాడు. మళ్ళీ ఎత్తు మీద ఎత్తు వేశారు మధుకైటబులు. తమ శరీరాలు 1000 యోజనాలు పెంచుకున్నారు. ఏది మాకు సరిపోయే చోటు అన్నారు. తన తొడలు 2000 యోజనాలు పెంచాడు విష్ణుమూర్తి. నివ్వెరబోయారు మధుకైటబులు. ఆట కట్టింది. పక్కదాటికి ఉపాయం లేకపోయింది. తమ శిరస్సులు విష్ణుమూర్తి తొడల మీద పెట్టేశారు వాళ్ళు. ఉత్తర క్షణంలో సుదర్శన చక్రం వేశాడు విష్ణుమూర్తి. మధుకైటబుల శిరస్సులు 2 ఎగరేసుకుపోయింది సుదర్శనం. మధుకైటబులు మరణించారు. వారి మేధస్సు సముద్రమంతా వ్యాపించింది. అప్పటి నుండే భూమికి మేదిని అనే పేరు వచ్చింది. మన్ను తినకూడనిదయింది. మునులారా, మీరు అడిగిన దానికి వివరంగా జవాబు చెప్పాను. మహామాయ, మహావిద్య అని దేవుని పండితులు ఉపాసించాలి. ఆ పరాశక్తి దేవతలకు, దానవులకు, 50 మందికి ఆరాధ్య దేవత. 3 లోకాలు గాలించిన ఆమెను మించిన దేవతలు లేరు. 4 వేదాలు చాటుతున్న సత్యం. ఇది 6 శాస్త్రాలు చెబుతున్న మాట. ఇది ఏ విధంగా అయినా సరే ఎప్పుడూ ఆ దేవిని పూజిస్తూ ఉండాలి. శ్రీదేవి భాగవతం 1వ స్కందంలో 9వ అధ్యాయం సంపూర్ణం. 10 ఘృతాచి. మధుకైటబుల వధ విన్నాక అడిగారు మునులు, సోత, పురాణాలన్నీ రాశాక వ్యాసుడు శకుడి చేత చదివించాడన్నావు. తపస్సు చేసి శకుణ్ణి ఎలా కన్నాడు వ్యాసుడు? ఈ విషయం వ్యాసుడు ఎలాగ చెప్పాడో అలాగే మాకు వినిపించు. వినండి అంటూ ఎత్తుకున్నాడు సూతుడు. కుమారుడు కలగాలని మేరు పర్వతం శిఖరం మీద ఉగ్రమైన తపస్సు ప్రారంభించాడు వ్యాసుడు. నారదుముని ఉపదేశించిన ఏకాక్షరాత్మకమైన వాగ్బీజ మంత్రం జపిస్తూ పరాశక్తిని ధ్యానించాడు. అగ్ని, నీరు, భూమి, గాలి, ఆకాశము, ఈ 5 తత్వాల శక్తి కలిగిన కుమారుడు కలగాలి. ఈ సంకల్పం మనస్సులో పెట్టుకున్నాడు. అన్నపానాలు మానేశాడు. సదాశివుణ్ణి, భగవతిని ఆరాధించాడు. అంతటా శక్తి పూజ జరుగుతూ ఉందని భావించాడు. శక్తి లేని పురుషుడు నిందనీయుడని నిశ్చయించాడు. శక్తి గలవాడు పూజనీయుడని నమ్ముకున్నాడు. అలా 100 ఏళ్లు తపస్సు చేశాడు. వ్యాసుడు తపస్సు చేసిన మేరు శిఖరం మీద అద్భుతమైన కర్ణికార వనముంది. దేవతలు, మునులు విహరిస్తారక్కడ. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, అశ్విని దేవతలు, బ్రహ్మ ఋషులు నివసిస్తారిక్కడ. దివ్యమైన సంగీత ధనులు ప్రతిధ్వనిస్తూ ఉంటాయక్కడ. ఘోరమైన తపస్సులో కూర్చున్నాడు వ్యాసుడు. అతడి తేజస్సు విశ్వమంతటా వ్యాపించింది. అతడి జడలు అగ్నిశిఖల్లా ఎర్రపడ్డాయి. అపరిమితమైన అతడి తేజస్సు చూసి దేవలోకంలో దేవేంద్రుడు భయపడ్డాడు. బెంగపెట్టుకు కూచున్నాడు. దేవేంద్రుడి అవస్థ చూశాడు శివుడు. దేవేంద్ర, ఇలా బెంగపడుతున్నావేమయ్యా నువ్వు? ఏమిటి నీ విచారానికి కారణం? తపస్సు చేస్తున్న మునుల్ని చూసి ముచ్చరించుకోకూడదు.
అందులో నీ వంటి వాడు అసలే భయపడకూడదు. నా శక్తిని నమ్ముకునే కఠోరంగా తపస్సు చేస్తున్నారు. వాళ్ళు తాపసులు, ఎన్నడూ ఇతరులకు కీడు తలపెట్టరు అన్నాడు. వ్యాసుడు ఎంత దారుణమైన తపస్సు చేస్తున్నాడో చూస్తున్నావు కదా. ఏం వచ్చిందని ఈ తపస్సుకి పూనుకున్నాడతను. పులి మీద పుట్టలాగా నా మీదకేనేమో ఇదంతా, ఏమిటి ఇతడి కోరిక అని అడిగాడు దేవేంద్రుడు. మంచి కుమారుడు కావాలతడికి, అందుకని ఈ తపస్సంతా 100 ఏళ్ళు పూర్తయ్యాయి. అతడికి కుమారుడు కలగాలని వరమిస్తానీ వేళ అన్నాడు శివుడు. అన్న ప్రకారం వ్యాసుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసముని, లే, శుభ లక్షణాలతో సుపుత్రుడు కలుగుతాడు నీకు. అమిత తేజోవంతుడవుతాడు, మహాజ్ఞానవంతుడవుతాడు, సర్వలోక ప్రియుడవుతాడు, సాత్విక గుణ సంపన్నుడవుతాడు, సత్యవంతుడవుతాడు, నీ కీర్తి లోకవ్యాప్తం చేస్తాడు అన్నాడు. అంతర్ధానుడైపోయాడు. శివుడి వరం వందనాలతో అందుకున్నాడు వ్యాసుడు. ఆనందంతో తన ఆశ్రమానికి వచ్చేశాడు. అన్నేళ్లు అంత ఉగ్రమైన తపస్సు చేసి బాగా అలసిపోయాడు వ్యాసుడు. ఆశ్రమానికి వచ్చి అగ్ని కోసం ఆరని మధించాడు. మదిస్తూ మదిస్తూ ఆలోచించాడతను. అగ్ని పుట్టే ఆరని ఇది, కుమారుడు పుట్టే ఆరని ఆడది. ఆడది ఏది నా దగ్గర? రూపవతి మంచి కులంలో పుట్టింది. భర్త తలలో నాలికలా మసులుకునేది అయిన పడుచు ఎలా లభిస్తుంది నాకు? లభించిన భార్యగా ఎలా కట్టుకునేది నేను? అన్ని గుణాలు కల అనుకూలవతి కొడుకును కనే కులాంగన ఎక్కడ దొరుకుతుంది? పతివ్రత చతురమతి రూపవతి అయిన భార్య బంధనమే అవుతుంది. అయినా కావలసిన సుఖం కలిగిస్తుంది. ఇంచేతే శివుడు కూడా నిత్యం ఆడదానికి కట్టుబడి ఉంటాడు. గృహస్థాశ్రమం దుర్ఘటమైంది. ఏం చెయ్యాలి నేను? ఇలా ఆలోచనలో ఉన్నాడు వ్యాసుడు. ఇంతలో ఆకాశ మార్గాన సమీపంలో అవుపడింది అప్సరస ఘృతాచి. దివ్యంగా ఉంది ఆమె రూపం. మెరుపులా చంచలంగా ఉంది శరీరం. అద్భుతంగా ఉంది అందం. చేరువలో ఆమెని చూడడంతోనే అంత సంయమం కల వ్యాసుడు విలవిలలాడిపోయాడు. కామం అతన్ని కంగారు పెట్టింది. భావనలో పడ్డాడతడు. అడకత్తెరలో పడిపోయినట్టున్నాను నేను. ఏమిటి కర్తవ్యం ఇప్పుడు? ఒకవైపు ధర్మం, రెండో వైపు కామం. ధర్మం దాటరాదంది, కామం దురాసదమైంది. నన్ను వంచడానికే ఈ అప్సరస ఇలా వచ్చింది. దీన్ని అంగీకరించానా సాటి మునులు నవ్విపోతారు. 100 ఏళ్ళు తపస్సు చేసి అప్సరస కంటపడగానే వెంటపడ్డాడు వ్యాసుడు అంటారు. పోనీ నిండు సుఖం లభించినా నిందైనా సహించవచ్చు. గృహస్థాశ్రమం కొడుకుని ప్రసాదించి పెడుతుంది. దానివల్ల స్వర్గం లభిస్తుంది. గృహస్థు జ్ఞానవంతుడైతే మోక్షం కూడా సిద్ధిస్తుంది, నిజమే. అయితే ఈ దేవకన్య వల్ల గార్హస్థ్య సుఖం లభిస్తుందా? లభించదు. పూర్వం ఊర్వశి కోసం ఆశపడి పురూరవుడు పరాభూతుడయ్యాడు. నారదుడి వల్ల విన్నానది. ఇలా పరిపరి విధాల భావించాడు వ్యాసుడు. శ్రీ దేవీ భాగవతం మొదటి స్కందంలోని 10వ అధ్యాయం సంపూర్ణం. 11 చంద్రవంశం. పురూరవుడెవరు? సౌనకాది మహామునులు సూతుణ్ణి అడిగారు. దేవకన్య ఊర్వశి ఎవరు? పురూరవుడికి ఊర్వశికి ఏమిటి సంబంధం? పురూరవుడు పరాభూతుడెలా అయ్యాడు? అతడి పుట్టు పూర్వోత్తరాలతో ఈ కథ వినిపించు. నువ్వు చెబుతున్న కథలు వింటున్న కొద్దీ వినాలని ఉంటుంది మాకు. అమృతం కంటే మధురమైనవి నీ మాటలు. అమృతం ఎంత తాగినా తృప్తి ఉండదు దేవతలకి, అలాగే నీ మాటలు ఎంత విన్నా తృప్తి లేకుండా ఉంది మాకు. అడగవలసిన విషయమే అడిగారు అంటూ అందుకున్నాడు సూతుడు. దివ్యమైన కథ, పురూరవుడి కథ, మనోహరమైన కథ, రసవంతమైన కథ చెబుతాను వినండి. వ్యాసుడి నోట విన్నది విన్నట్లు వినిపిస్తాను. దేవతల గురువు బృహస్పతి, అతడి భార్య తార. ప్రసిద్ధురాలామె.
అపురూపమైన అందగత్త, యవ్వనవతి. ఆమె అవయవాలన్నీ మలచినట్టుండేవి. ఎప్పుడూ మదవిఫలంగా ఉండేదామె. ఓమారు తన యజమాని అయిన ఇంద్రుడి ఇంటికి వెళ్ళింది తార. అందాల రాణి కదా. ఆమెను చంద్రుడు చూశాడు. చంద్రుణ్ణి చూసింది తార. కళ్ళు కళ్ళు కలిశాయి. తార మీద చంద్రుడు, చంద్రుడి మీద తార మనస్సు పడ్డారు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఉభయులు కామించుకున్నారు. మన్మధుడు తన పని తాను కానిచ్చాడు. తార చంద్రుడు ఇద్దరే. ఇద్దరు మంచి యవ్వనంలో ఉన్నారు. ఇద్దరు మదోన్మత్తులై ఉన్నారు. ఇద్దరు కామక్రీడల్లో మునిగి తేలారు. అపూర్వమైన ఆనందం అనుభవించారు. అలా హాయిగా ఎంతో కాలం గడిపారు వాళ్ళు. బృహస్పతికి మతిపోయింది. ఎంతో దుఃఖపడ్డాడతడు. తారని తీసుకురమ్మని ఒక శిష్యుణ్ణి చంద్రుడి ఇంటికి పంపాడు. చంద్రుడి కౌగిలి వదిలిపెట్టలేకపోయింది తార. రాను పొమ్మంది. పదే పదే శిష్యుణ్ణి తిరగొట్టాడు చంద్రుడు. బృహస్పతి మండిపడ్డాడు. తార కోసం తానే చంద్రుడింటికి వెళ్ళాడు. ఉదారుడు బృహస్పతి, ధీమంతుడు. చంద్రుణ్ణి చూసి అభిమానపూర్వకంగా ఇలా అన్నాడు: అధర్మ కార్యానికి నెట్టుకున్నావేమి చంద్ర? నీ భార్యని నీ ఇంట్లో ఉంచుకున్నావు. ఏమిటిది? నీ గురువుని నేను, నా యజమానివి నువ్వు. మూఢుడా, గురు భార్యతోనా ఈ దురాచారం? బ్రాహ్మణ్ణి చంపినవాడు, బంగారం దొంగిలించినవాడు, కళ్ళు తాగినవాడు, గురు భార్యతో సంభోగం చేసినవాడు, ఈ పాపాలు చేసిన వాడితో సంబంధం పెట్టుకున్నవాడు, ఈ 5 మహాపాపులు. గురు భార్యతో జతకట్టావు నువ్వు. మహాపాతకివి, దురాచారివి, నీచుడివి. నా భార్యని అనుభవించావు. దేవలోకంలో స్థానం లేదు నీకు. అయిందేదో అయింది. నా భార్యని నాకిచ్చేయి. నా ఇల్లాలిని నా ఇంటికి తీసుకుపోతాను. కాదంటావా? ఇదిగో గురు భార్యని అపహరించిన పాపాత్ముడివి నువ్వు, దురాత్ముడివి. ఇప్పుడే నిన్ను శపిస్తాను. భార్య విరహంతో బాధపడుతూ కోపంతో నిప్పులు కక్కుతూ ఉన్న బృహస్పతి మాటలు విన్నాడు చంద్రుడు. గురువుగారు, బ్రాహ్మణులు మీరు. బ్రాహ్మణులు కోపం తెచ్చుకోకూడదు. శాంతంగా ఉండాలి. ఎప్పుడూ ధర్మం తెలుసుకొని శాంతంగా ఉన్నవాడే బ్రాహ్మడు. అలాంటి వాడే పూజింపబడతాడు. కోపం తెచ్చుకున్నవాడు బ్రాహ్మడు కాడు. తార ఎల్లకాలం ఇక్కడ ఉండిపోతుందా? తనకి బుద్ధి పుట్టగానే మీ ఇంటికి వచ్చేస్తుంది. అంతవరకు కొద్ది దినాలు మా ఇంట్లో ఉంటుంది. ఇంత మాత్రాన పుట్టి ములిగిందేముంది? ఆమె సుఖపడాలని వచ్చింది. రేపో మాపో తనంత తానే వచ్చేస్తుంది. వ్యభిచరించిన ఆడది బహిష్టు అయ్యాక దూషితురాలు కాదని, పాపాలు చేసిన బ్రాహ్మడు వైదిక కర్మలు చేశాక దూషితులు కాడని మీరే కదా ప్రతిపాదించారు మీ ధర్మశాస్త్రంలో అన్నాడు. చేసేది లేక దుఃఖపడుతూ ఇంటికి వచ్చేశాడు బృహస్పతి. విచారం, అవమానం దిగమింగుకుంటూ ఇంట మన్మథ వేదనతో ఎంతో బాధపడ్డాడతడు. కొంతకాలం గడిచింది. తార రాలేదు. మళ్ళా చంద్రుడి ఇంటికి వెళ్ళాడు బృహస్పతి. వాకిట ద్వారపాలకుడు అతన్ని లోపలకు పోనీయలేదు. నిలువున మండిపోతూ నిలబడిపోయాడు బృహస్పతి. ఎంతసేపైనా బయటకు రాలేదు చంద్రుడు. దాంతో మరింత మండిపడ్డాడు బృహస్పతి. చంద్రుడు నా శిష్యుడు. నా భార్య వీడికి తల్లి వంటిది. తల్లితోనే వ్యభిచరిస్తున్నాడు వీడు. వీణ్ణి దండించడమే ధర్మం నాకు అంటూ వాకిలి నుండి గట్టిగా గద్దించాడు. చంద్ర, నీచుడా, పాపాత్ముడా, దేవాదముడా, ఇంటి నుంచి బయటికి రావేమిరా? నా భార్యని నాకు అప్పగించు, లేదంటే ఇప్పుడే శపిస్తాను, నిన్ను భస్మం చేస్తాను. బృహస్పతి గర్జన చంద్రుడి అంతఃపురములో ఉరుముల్లా ప్రతిధ్వనించింది. చంద్రుడు బయటికి వచ్చాడు. నవ్వుతూ నవ్వుతూ ఇలా అన్నాడు: ఏమిటి గురువుగారు ఇది? ఇలా అవాకులు చవాకులు వాగుతారెందుకు ఇక్కడ? తార అందాల రాణి, రాజు వంటి వాడి దగ్గర ఉండదగిన లక్షణవతి. ఆమె మీకు తగదు. మీకు తగిన కన్యని ఎవరినైనా ఎక్కడైనా చూసుకోండి. తెచ్చి ముచ్చటగా 3 ముళ్ళు వేసుకోండి. ఆమెతో సుఖపడండి.
తారాదేవి వంటి అపురూప సుందరిని వంటి బిచ్చగాళ్ల ఎంట ఉండదగింది కాదు. తనకి తగిన అందగాడు గుణవంతుడు అయిన భర్తనే ప్రేమిస్తుంది ఆడది. ఇది జగమెరిగిన రహస్యం. అందరికీ తెలిసిన ఈ కామశాస్త్ర సిద్ధాంతం మీకు మాత్రం తెలియదా కనకనా? దుర్బుద్ధి మిమ్మల్ని వదల్లేదు కాని వినండి. తారని నేనివ్వను. శ్రమ పడకండి. తిన్నగా ఇంటి ముఖం పట్టండి. మీకు ఏది చేతనైతే అది చెయ్యండి. నేను వద్దనను. తారని ఇస్తానన్న మాట ఆశ మాత్రం వదులుకోండి. శాపం పెడతానని భయపెట్టకండి. తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లు భయపడవు. వేడి నీళ్లతో ఇల్లు కాలిపోవు. మీ వంటి కామార్తుడైన బ్రాహ్మడి శాపం నన్ను ఏమీ చెయ్యలేదు. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, తార నాది, నేనామెను ఇవ్వను. మీ ఇష్టం వచ్చిన పని మీరు చేసుకోవచ్చు. చంద్రుని ధోరణి చూశాడు బృహస్పతి. అవమానం, విచారం, క్రోధం అతడిలో పెనవేసుకుపోయాయి. ఆ వేగంతో గిరుక్కున తిరిగాడు. తిన్నగా దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. గురుదేవుణ్ణి చూశాడు దేవేంద్రుడు. ఉన్న పలాన లేచాడు. పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము ఇచ్చి ఆదరించాడు. ఆసనం వేసి ఆరాధించాడు. విచారంగా ఉన్న అతడి మొహం చూసి ఇలా అడిగాడు, గురుదేవా, ఇంత విచారంతో ఔపిస్తున్నావు, ఏమిటి కారణము? నా రాజ్యంలో నా గురుదేవుణ్ణి ఎవడ అనుమానించినవాడు? నేను 50 మంది లోకపాలకులు సమస్తమైన దేవసేన నీ కనుసన్నలలో మసలుకుంటాం. బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలైన దేవతలందరూ నువ్వు ఎంతంటే అంత. ఈ స్థితిలో నీకు వచ్చిన కష్టమేమిటి? చంద్రుడు నా తారని అపహరించాడు. దగ్గద కంఠంతో అన్నాడు బృహస్పతి. ఆ దుష్టుడు పాపానికి తెగించాడు. పదే పదే అడిగాను, అయినా వినుకోలేదతడు. తార నాది, నేనివ్వను అంటున్నాడు. ఏం దారి? ఇప్పుడు నువ్వే నన్ను ఆదుకోవాలి. ఇంకో సాయం లేదు నాకు. బండెడు దుఃఖంతో కుంగిపోతున్నాను. విచారించకు, ఓదారుస్తూ అన్నాడు దేవేంద్రుడు. నీ దాసుణ్ణి నేను. నీ భార్యని ఇంటికి మళ్ళిస్తాను. ఇప్పుడే చంద్రుడి దగ్గరికి దూతని పంపుతాను. మంచిగా తారని పంపించాడా? సరే. కాకపోతే దేవసేనతో దండయాత్ర సాగిస్తాను. స్వయంగా యుద్ధం చేస్తాను. బృహస్పతికి భరోసా ఇచ్చి మంచి మాటకారి అయిన దూతని చంద్రుని దగ్గరకు పంపాడు ఇంద్రుడు. చంద్ర, దేవేంద్రుడు పంపగా వచ్చిన దూతని నేను. నీతో కొన్ని మాటలు చెప్పమని పంపాడు దేవరాజు. అతడు చెప్పమన్న సందేశం చెబుతున్నాను విను. చంద్ర, ధర్మతత్వం తెలిసిన వాడివి నువ్వు. సువ్రతుడివి, మహామతివి. నీకు తెలిసిన వాడిని. నీ తండ్రి అత్రిముని ధర్మాత్ముడు. లోకం నిందించే పని ఏదీ చెయ్యకూడదు. నువ్వు ప్రతి వ్యక్తి తన భార్యని రక్షించుకుంటాడు. ఇందులో ఏమరపాటు ఉండకూడదు. తార భార్య బృహస్పతి భార్య. అతడి రక్షణలో ఉండాలామె. ఆమెను రక్షించడానికి అతడికే అధికారం ఉంది. నీ భార్యని నువ్వు రక్షించుకోవాలి. అలానే బృహస్పతి తన భార్యని తాను రక్షించుకుంటాడు. అందులో వ్యతిక్రమం కూడదు. నీ భార్య నీకు ఎంతో, బృహస్పతి భార్య బృహస్పతికి అంతే. అందరూ నీ వంటి వారే అని భావించాలి. నీ అంతఃపురములో నీకు భార్యలు, దక్షుడి కూతుళ్ళు 28 వాళ్ళందరూ చక్కని చుక్కలు, శుభలక్షణ సంపన్నులు అయినప్పుడు చంద్ర, గురుపత్నిని అనుభవించాలన్న అభిలాష ఎందుకట నీకు? స్వర్గంలో మేనక మొదలైన అప్సరసులు ఎందరో ఉన్నారు. అపురూపమైన అందగత్తెలు వాళ్ళు. కామకౌశలం వెన్నతో పెట్టింది వాళ్ళకి. కావాలంటే వాళ్ళతో క్రీడించు. నీ అభిలాష తీర్చుకో. గురుపత్ని తార, ఆమెను విడిచిపెట్టు. తార కారణంగా దారుణమైన యుద్ధం తెచ్చిపెట్టుకోకు. నువ్వు ఆమెను వదలకపోతే చివరి మాట నీ మీద దండయాత్ర తప్పదు. మహాపురుషుడివి నువ్వు. నీ వంటి వాడికి అహంకారం కూడదు. నీచకర్మ కూడదు. గొప్పవాళ్ళు ఏం చేస్తే అది సామాన్యులు అనుసరిస్తారు. ధర్మం నశిస్తుంది. కనుక మహాభాగా, తారని బృహస్పతి ఇంటికి పంపించు. నీ కారణంగా దేవలోకంలో యుద్ధం రాకూడదు. ఇంద్రుడి సందేశం విన్నాడు చంద్రుడు. చుర్రుమన్నాడు. దూత, మీ దేవేంద్రుడితో నా మాటగా ఇలా చెప్పు.
దేవేంద్రుడు గారు మీ వంటి ధర్మాత్ములు దేవతలు మహారాజుగా ఉన్నారు. మీ పురోహితుడు బృహస్పతి గారును మీకు తగిన గురువులు. మీ ఇద్దరి బుద్ధి ఒక్కలాగే వికసించింది. ఎదుటి వాళ్ళకి ధర్మోపదేశం చెయ్యడానికి ఎందరో ప్రముఖులు ముందుకు వస్తారు, కానీ తమ దాకా వస్తే తగు ఉండదు. దేవరాజా, మీ బృహస్పతి నిర్మించిన ధర్మశాస్త్రం అందరూ ప్రమాణంగా భావిస్తారు. ఆ శాస్త్ర ప్రకారం వలసి వచ్చిన ఆడదాన్ని అనుభవించడంలో తప్పేముంది? అడుగుతున్నాను. శక్తి కలవాడిదే స్వర్గం, శక్తి లేనివాడు నోరు మెదపలేవు. స్త్రీల విషయంలో స్వపరభావం దౌర్బల్య సూచన. ఇది నా స్త్రీ, ఇది మరొకరి స్త్రీ అని శక్తి లేని వాళ్ళు అనుకుంటారు. నా వంటి శక్తిమంతుడు ఇలా అనుకోడు. తార నేనంటే ప్రాణం పెడుతుంది. నా మీద ఉన్న వలపు బృహస్పతి మీద లేదు. ఆమెకి వలపు కలిగి వచ్చిన స్త్రీని వదిలిపెట్టమని ఏ ధర్మశాస్త్రంలో ఉంది? ఏ న్యాయం చెబుతుంది? భర్తని ప్రేమించిన భార్య ఉంటేనే గార్హస్థ్య ధర్మం సుఖంగా సాగుతుంది. మనసు లేని మనువు మంచిది కాదు. మీ గురువు బృహస్పతి తన తమ్ముడు సంవర్తకుడి భార్య మీద మనసు పడినప్పటి నుంచి తారకి అతడి మీద అనురాగం పోయింది. మరదలు పిల్లని మరిగిన మగాన్ని ఏ ఇల్లాలు ఇష్టపడుతుంది? ఇంద్ర, 1000 కళ్ళు మహారాజు వినరు. నీకు తెలియనిదేముంది? నీకెలా తోస్తే అలా చెయ్యవచ్చు. యుద్ధం పేరు చెప్పి నన్ను భయపెట్టకు. తారని నేనివ్వను. కోపం పట్టలేకపోయాడు. దూత తిరిగి వచ్చాడు. చంద్రుని చెప్పినదంతా పోసగుచ్చినట్టు ఇంద్రునితో వినిపించాడు. చంద్రుడి మీదికి దండయాత్ర చాటించాడు దేవేంద్రుడు. సైన్యం సన్నద్ధం చేశాడు. స్వర్గలోకంలో కోలాహలం చెలరేగింది. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఈ కథంతా విన్నారు. బృహస్పతి మీద తనకున్న పగ తీర్చుకుందికి మంచి అవకాశమని భావించాడు. చప్పున చంద్రుడి దగ్గరకు వెళ్ళాడు. చంద్ర, తారని ఎంత మాత్రం వదిలిపెట్టకు. ఇంద్రుడు నీ మీదకి యుద్ధానికి వస్తే భయపడకు. నేను నా వాళ్ళు నీ పక్షం నిలబడతాను. నా మంత్రణాశక్తితో నీకు నేను సాయం పడతాను. మా అసురులంతా నీకు పెట్టని కోటగా నిలబడతారు అన్నాడు. కైలాసం మీద శివుడు ఈ వార్త విన్నాడు. బృహస్పతికి సాయం చెయ్యడానికి ప్రమదగణాలతో వచ్చాడు. పెద్ద దేవాసుర యుద్ధం సిద్ధమైంది. తారకాసురుడి సమయంలో ఎలాంటి మహాయుద్ధం జరిగిందో తార కోసం అలాంటి యుద్ధం ఆరంభమైంది. భయంకరంగా సాగింది యుద్ధం. ఎంతో కాలం సాగిందది. లోక పితామహుడు బ్రహ్మదేవుడు అదంతా తెలుసుకున్నాడు. శాంతి స్థాపన కోసం హంస మీద కూర్చుని రణరంగంలో వాలాడు. చంద్రుణ్ణి దగ్గరికి పిలిచాడు. చంద్ర, బృహస్పతి భార్యని తారని వదిలిపెట్టు. ఆమె ఇంటికి పంపించు. నా మాట విను. కాదంటావా? విష్ణుమూర్తిని పిలుస్తాను. నీ నాశనం తప్పదు అన్నాడు. శుక్రాచార్యుణ్ణి కూడా పిలిచి ఇలా అన్నాడతడు. ఆచార్య, అధర్మాన్ని సమర్థిస్తున్నావు. సహవాస దోషమా ఇది? అవును, సంఘదోషం. ఎంత వాణ్ణైనా వదిలిపెట్టదు. శుక్రుడు చంద్రుడితో ఇలా చెప్పాడు. చంద్ర, ఇక పంతం కూడదు. మీ తండ్రి గారి అభిప్రాయమును ఇదే. తారని బృహస్పతి ఇంటికి పంపించు. వినుకున్నాడు చంద్రుడు. తారని బృహస్పతికి ఇచ్చేశాడు. ప్రియ భార్య తిరిగి రావడంతోనే సంతోషించాడు. బృహస్పతి ఇల్లాలిని వెంట పెట్టుకుని ఉల్లాసంగా ఇల్లు చేరుకున్నాడు. ఇంటికి వచ్చేసరికి తార నిండు చూలాలు. కొద్ది దినాల్లో ఒక శుభలగ్నంలో ఆమె కుమారుణ్ణి కంది. 3 మూర్తుల చంద్రుడిలాగే ముచ్చటగా ఉన్నాడు కుమారుడు. భార్య కొడుకుని కనడంతోనే పట్టరాని సంతోషంతో సంబరపడ్డాడు బృహస్పతి. యథావిధిగా బాలుడికి జాతకర్మలు సాగించాడు. తార కొడుకుని కంది అన్న వార్త విన్నాడు చంద్రుడు. వెంటనే బృహస్పతి దగ్గరికి దూతను పంపాడు. తారకి పుట్టిన బిడ్డ నీ కుమారుడు కాదు, అతడు నా వీర్యం వల్ల పుట్టాడు కనుక నా కుమారుడు. నా కుమారుడికి నువ్వు జాతకర్మలు చెయ్యడమేమిటి అని కబురు పంపాడు. అదేమన్నమాట అన్నాడు బృహస్పతి. ఈ బిడ్డ నా కుమారుడు. వీడి పోలికలన్నీ సరిగ్గా నాలాగే ఉన్నాయి.
ఇద్దరికీ తగువు పెరిగింది. అది చిలికి చిలికి గాలివాన దాకా వచ్చింది. ఓ పక్క దేవతలు, మరో పక్క రాక్షసులు కయ్యానికి కాలు దువ్వారు. మరో దేవాసుర యుద్ధం తప్పనిసరిలా అనిపించింది. శాంతి స్థాపన కోసం మళ్ళీ బ్రహ్మదేవుడు పరిగెత్తుకు వచ్చాడు. యుద్ధం జరగకుండా అడ్డుకున్నాడు. తారని అడిగితే గాని తగువు తీరదనుకున్నాడు. ఆమెను పిలిచాడు. కళ్యాణి, నిజం చెప్పు, ఈ బిడ్డ ఎవరి కుమారుడు? నువ్వు నిజం చెప్తే గాని ఈ తగువు తీరదు అని అడిగాడు నెమ్మదిగా. సిగ్గుపడింది తార. మెల్లమెల్లగా చెప్పింది, ఈ బిడ్డ చంద్రుడి కొడుకు. ఈ మాట చెప్పేసి చప్పున ఇంట్లోకి వెళ్ళిపోయిందామె. తగువు తీరిపోయింది. బ్రహ్మ తన లోకానికి వేంచేశాడు. మిగిలిన దేవతలు, రాక్షసులు, తగువు చూడవచ్చిన ఇతరులు ఎవళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. కుమారుణ్ణి తీసుకొని కలకల్లాడుతూ తన ఇంటికి తాను వచ్చేశాడు చంద్రుడు. అతడికి బుధుడు అని నామకరణం చేశాడు. మునులారా, బృహస్పతి క్షేత్రంలో చంద్రుడి వీర్యంతో పుట్టాడు బుధుడు. బుధుడితో చంద్రవంశం ఆరంభం. ఈ కథ మా గురువు వ్యాసుడు నాకు చెప్పాడు. ఎలా చెప్పాడో అలాగే చెప్పాను మీకు. శ్రీదేవి భాగవతం మొదటి స్కందంలోని 11వ అధ్యాయం సంపూర్ణం. 12. పురూరవుడు. సూతుడు చెబుతున్నాడు, బుధుడు ఇలా గర్భంలో ఒక కుమారుణ్ణి కన్నాడు. అతడే పురూరవుడు. గొప్ప మహారాజు పురూరవుడు. ధర్మాత్ముడు, మంచి దాత, పెద్ద పెద్ద యజ్ఞాలు చేశాడు. అతడి జన్మ కథ చిత్రమైంది, చెబుతాను వినండి. ఆ దినాల్లో ప్రతిష్టానపురంలో ఒక రాజు ఉండేవాడు. అతడి పేరు సుద్యుమ్నుడు. జితేంద్రియుడు అతడు, సత్యవాది. ఒకనాడు వేటకి బయలుదేరాడు. మంచి కుండలాలు పెట్టుకున్నాడు. శివుడి ధనస్సు లాంటి ధనస్సు పట్టుకున్నాడు. సింధు దేశం గుర్రమెక్కి అడవిలో ప్రవేశించాడు. అతడి వెంట పరివారము, కొంతమంది మంత్రులు కూడా వెళ్ళారు. అడవి దట్టంగా ఉంది. నల్లచేరల దుప్పులు, సింహాలు, లేళ్ళు, కుందేళ్ళు, పెద్ద పులులు, ఖడ్గ మృగాలు, గురుపోతులు, అడవి పందులు, దుప్పులు, శరభ మృగాలు, యజ్ఞానికి పనికి వచ్చే ఎన్నో రకాల అడవి జంతువులు సమృద్ధిగా ఉన్నాయి. వాటిని వేటాడుతూ వేటాడుతూ వెళ్ళి కుమారవనంలో ప్రవేశించాడు సుద్యుమ్నుడు. సుమేరు పర్వతం కింద ప్రదేశంలో ఉంది కుమారవనం. వనంలో దివ్యమైన మందార వృక్షాలు దట్టంగా ఉన్నాయి. అశోకలతలు అల్లిబిల్లిగా అల్లుకున్నాయి. విరగబూసిన పొగడ చెట్లు గుమ్ముమంటున్నాయి. సాల వృక్షాలు, తాళ వృక్షాలు, తమాల వృక్షాలు, సంపంగె చెట్లు, పనస చెట్లు, కదంబ వృక్షాలు, నీప వృక్షాలు, ఇప్ప చెట్లు ముమ్మరంగా ఉన్నాయి. మాధవి మండపాలు, మామిడి తోపులు, దానిమ్మ తోటలు, కొబ్బరి తోటలు, అరటి తోటలు దట్టంగా ఉన్నాయి. అడవి మల్లలు, మాలతీలతలు, మల్లె పొదలు అంతటా అందంగా ఉన్నాయి. హంసలు, కన్నెలేడి పిట్టలు విచ్చలవిడిగా విహరిస్తున్నాయి. వెదురు పొదలలో గాలి సంగీతం పాడుతుంది. నెమలి పిట్టలు పంచమస్వరం ఆలపిస్తున్నాయి. పొదల మీద తుమ్మెదలు పూలపాటలు పాడుతున్నాయి. ఆనందానికి ఆటపట్టుగా ఉంది కుమారవనం. చూసి ఎంతో సంతోషించాడు సుద్యుమ్నుడు. వేట పరిశ్రమంతా మరిచిపోయాడు. అయితే కుమారవనంలో కాలు పెట్టడంతోనే ఆడదిగా మారిపోయాడు సుద్యుమ్నుడు. అతడి పరివారము, మంత్రులు అంతమంది ఆడంగులైపోయారు. మహారాజు గుర్రమును ఆడదైపోయింది. చూసుకొని తెల్లబోయాడు సుద్యుమ్నుడు. సిగ్గుపడిపోయాడు. దుఃఖంతో కుంగిపోయాడు. ఏమిటి దుర్దశ? ఏం దారిప్పుడు? ఆడవేషంతో ఇంటికి ఎలా వెళ్ళడం? ఎవరు నాకీ దుర్దశ కల్పించారు అని విచారిస్తూ కూర్చున్నాడు. సూత మధ్య అడ్డు వచ్చి అడిగారు సౌనకాది మహామునులు. విడూరంగా ఉందయ్యా నువ్వు చెప్పింది. దేవతల వంటి ప్రతాపవంతుడు సుద్యుమ్నుడు అంతటి మహారాజు ఆడదిగా మారిపోయాడా? మంత్రులతో కూడానా?
కుమారవనంలో కాలు పెట్టి ఏం అపరాధం చేశాడతడు? ఎందుకలా ఆడరూపం వచ్చిందతడికి? దీనికి కారణమేమిటో వివరంగా వినిపించు. సూతుడు చెప్పుకు వచ్చాడు. పూర్వం ఒకప్పుడు సనక సనందాదులు శివుడి దర్శనం కోసం కుమారవనం వెళ్ళారు. ఆ సమయానికి శివపార్వతులు క్రీడా విహారంలో ఉన్నారక్కడ. పార్వతి నగ్నంగా ఉంది. శివుడి వడిలో సంభోగ సౌఖ్యం అనుభవిస్తూ ఉంది. సనక సనందనాథుల్ని చూసి సిగ్గుపడిపోయింది. చప్పున భర్త ఒడిలోంచి లేచిపోయింది. చీర మొలకు చుట్టుకుంది. సిగ్గుతోనూ కోపంతోనూ వణికిపోయిందామె. పరిస్థితి పరిక్కించి వెనక్కి వచ్చేశారు సనక సనందాదులు. అక్కడి నుంచి తిన్నగా నరనారాయణుడు తపస్సు చేస్తున్న బద్రీవనానికి వెళ్ళిపోయారు. శివుడు పార్వతి అవస్థ చూశాడు. ఎన్నో విధాలా ఓదార్చాడు. దేవి, ఎందుకిలా సిగ్గుతో చిన్నపుచ్చుకుంటావు? ఆనందం కోసం ఏం చెయ్యమన్నా చేస్తాను, చెప్పు. ఇదిగో, ఇవాళ నుంచి తెలిసైనా సరే తెలియకైనా సరే ఈ వనంలో మగ ప్రాణి అడుగు పెడితే చాలు ఆడదిగా మారిపోతుంది అన్నాడు. శివుడి శాపం తెలిసిన వాళ్ళు ఆ వాళ్ళ నుండి ఆమడ దూరం నుంచే తప్పుకుంటూ వచ్చారు. కుమారవనం సుద్యుమ్నుడు ఇది ఎరుగడు. మంత్రులతో సహా అందులో అడుగు పెట్టాడు. ఆడదిగా మారిపోయాడు కనుక ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సిగ్గుపడిపోయి సుద్యుమ్నుడు రాజ్యానికి వెళ్ళలేదు. కుమారవనం పరిసరాల్లో తిరుగుతూ వచ్చాడు. పరివారంతో ఆడదిగా మారాక అతడి పేరు ఇలా అయింది. అడవిలో తిరుగుతూ ఉన్న అందగత్తెని ఇలని ఓనాడు బుధుడు చూశాడు. తొలిచూపులలోనే ఆమె మీద ఆసక్తి కలిగింది బుధుడికి. ఇల కూడా బుధుడి మీద మనసు పడింది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమ ఫలించింది. ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇలా గర్భవతి అయింది. శుభలగ్నంలో బంగారం లాంటి కుమారుణ్ణి కంది. ఆ కుమారుడే పురూరవుడు. కుమారుణ్ణి కన్న తర్వాత ఇలా తన పూర్వాశ్రమం తలుచుకుంటూ విచారంతో ఉండేది. ఒక్కతే అడవిలో తిరుగుతూ ఉండేది. ఒకనాడు వెనుకటి తన కుల పురోహితుణ్ణి వశిష్ఠముని తలుచుకుంది. వశిష్ఠుడు వచ్చాడు. తన యజమాని సుద్యుమ్నుడి ఈ స్థితి చూశాడు. ఎంతో జాలిపడ్డాడు. శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు ప్రసన్నుడయ్యాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. సుద్యుమ్నుడికి తిరిగి మగతనం అనుగ్రహించు అని వరమడిగాడు వశిష్ఠుడు. తన వాక్యం ఏ విధానా పొల్లుకోకుండా సుద్యుమ్నుడు ఒక నెల ఆడదిగాను ఒక నెల మగాడుగాను ఉండునట్లు వరమిచ్చాడు శివుడు. మగాడుగా మారింది ఇలా సుద్యుమ్నుడయింది. వశిష్ఠుడితో కలిసి తన రాజ్యానికి వెళ్ళాడు. సుద్యుమ్నుడు ఎప్పటిలాగా రాజ్యమేలాడు. నెలయ్యాక ఆడదిగా మారాడు సుద్యుమ్నుడు. ఇలా అయ్యాడు. ఆడదిగా ఉన్నప్పుడు అంతఃపురంలో ఉండేవాడు సుద్యుమ్నుడు. మగాడుగా మారినప్పుడు రాజ్యమేలేవాడు. అయితే ఆడదిగా మారుతూ ఉండడం వల్ల అతడంటే లక్ష్య పెట్టేవారు కాదు ప్రజలు. అతడు తమ రాజుగా ఉండడం వాళ్ళకి నచ్చేది కాదు. కొంతకాలం గడిచింది. ఇంతలో పురూరవుడు ప్రయోజకుడయ్యాడు. అతన్ని ప్రతిష్టానపురానికి పట్టం కట్టి అడవికి వెళ్ళిపోయాడు సుద్యుమ్నుడు. అడవిలో నారదమునిని కలుసుకున్నాడు. అతడి దగ్గర ఉత్తమమైన నవాక్షర మంత్ర ఉపదేశం పొందాడు. ప్రేమపూర్వకంగా ఆ మంత్రం జపించడం ఆరంభించాడు. జగత్తారిణి భగవతి ప్రసన్నురాలైంది. సింహం మీద కూర్చుని దివ్య రూపంతో అతడి ఎదుట ప్రత్యక్షమైంది. ఎంతో అంత మనోహరంగా ఉందామె. మద్యపానంతో ఆమె నేత్రాలు మదగాన్వితంగా ఉన్నాయి. ఆ సర్వమంగళాదేవిని ప్రేమాకుల నేత్రాలతో చూశాడు సుద్యుమ్నుడు. రెండు చేతులు జోడించాడు. శిరస్సు వంచి స్తోత్రం చేశాడు. అమ్మా, నీ పాదాలకు నా నమస్కారం. దేవతలు పూజించే దివ్య పాదాలు నీవి. కోరికలు తీర్చే కామధేనువివి. మోక్షం ప్రసాదిస్తాయవి. మాత, మనిషి మాత్రుడు నీ మహిమ తెలుసుకోలేడు. మహామునులు దేవతలు కూడా భ్రమలో పడిపోతారు. మహా ఐశ్వర్యశాలివి నువ్వు. ఇంతటి తల్లివి. నా వంటి కృపణుణ్ణి అనుగ్రహించావు. ఇంతకంటే ఆశ్చర్యమేముంది?
శివుడు, విష్ణువు, బ్రహ్మ, దేవేంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుబేరుడు, అగ్ని, వాయువు, వరుణుడు, వసువులు ఎవ్వరూ నీ మహిమ తెలుసుకోలేరు. అయినప్పుడు గుణం లేని నా వంటి వాడు ఏం తెలుసుకుంటాడు? విష్ణు భగవానుడు నిన్ను సాత్విక స్వరూపులైన లక్ష్మిగా భావిస్తున్నాడు. బ్రహ్మ రాజస స్వరూపులైన సరస్వతిగా భావిస్తున్నాడు. శివుడు తామస స్వరూపురాలైన పార్వతిగా భావిస్తున్నాడు. కానైతే నీ నిర్గుణాత్మకమైన స్వరూపం ఎవ్వరూ ఎరుగరు. నా వంటి మందబుద్ధి మానవుడి మీద ఇంత అనుగ్రహమా అమ్మా నీకు? నీ కారుణ్యమయ చరిత్ర తెలుసు తల్లి. నాకు నీ భక్తులంటే అపారమైన జాలిని. లక్ష్మీ రూపంలో విష్ణు భగవానుణ్ణి భర్తగా వరించావు నువ్వు. నీ వంటి భార్య పొంది కూడా సంతోషం లేదతడికి. ఏమంటే భర్త కాదగిన యోగ్యత తనకి లేదనే అతడి భావం. తన పాదాలు నీ చేత పట్టించుకుంటాడతడు. నీ పవిత్ర హస్తాలు తాకి పవిత్రుడు కావాలని అతడి అభిలాష. ఆ పురాణ పురుషుడు అశోక వృక్షంలాగా నీ తాకులు కోరుతూ ఉంటాడు. నీ తాకులు లభిస్తే చాలు అతడి ఆనందానికి అంతముండదు. నువ్వును అంటే తాకులంటే అశోక వృక్షాన్ని ఆడది తంతే ఏపుగా ఎదుగుతుందట. నీ తాకులు లభిస్తే చాలు అతడి ఆనందానికి అంతముండదు. నువ్వును అప్పుడప్పుడు ప్రణయ కోపం అభినయిస్తావు. కామాతురుడై నీ పాదాల మీద వాలే అతన్ని, సకల దేవతలు నమస్కరించే ఆ దేవదేవుణ్ణి నీ మెత్తని పాదాలతో తంతావు. అలా అతడి అభిలాష సఫలం చేస్తావు. దేవి, నీటి మేఘం మీద మెరుపు తీగలాగా విశాలమైన విష్ణుమూర్తి గుండెల మీద శయనిస్తావు. నువ్వు అంటే ఏమన్నమాట? ఆ జగదీశ్వరుడు నీ వాహనమన్నమాట. నువ్వే కోపం తెచ్చుకుని అతన్ని వదిలిపెడితే సమస్త లోకాలు అతన్ని పూజించినా ఎందుకు పనికిరాని అశక్తుడే అయిపోతాడతడు. సిరిలేని పురుషుణ్ణి తన వాళ్ళే అసహ్యించుకుంటారు. అంబ, బ్రహ్మ మొదలైన దేవతలు నీ పాదపద్మాలే ఆశ్రయిస్తారు. నువ్వే వాళ్లకు పురుషత్వం ప్రసాదిస్తున్నావు. అనంత వీర్యవంతురాలివి నువ్వు. నిన్ను వర్ణించడానికి నేనెంతవాణ్ణి? ఓ పరాశక్తి, నువ్వు స్త్రీవి కావు, పురుషుడివి కూడా కావు, నిర్గుణము కావు, సుగుణమును కావు. ఓ సర్వశక్తి, నీకు నమస్కారం. నాకింకేమీ కోరిక లేదు. నీ పాదభక్తి మాత్రం నాకు ప్రసాదించు. ఇలా జగదంబ శరణు వేడాడు సుద్యుమ్నుడు. భగవతి ప్రసన్నురాలయింది. సాయుధ్య భక్తి ప్రసాదిస్తూ వరమిచ్చింది. శ్రీదేవి భాగవతం మొదటి స్కందంలోని 12వ అధ్యాయం సమాప్తం. స్వస్తి స్వస్తి స్వస్తి.